హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ చూస్తే మీ పర్సన్ సిట్యుయేషన్ ఎలా ఉంది అంటే వారి లైఫ్‌లో అయితే మోసపోయారండి. ఎందుకంటే ఆ మోసం ఎలా ఉందంటే ఇప్పుడు మీరైనా మీ పర్సన్ వల్ల మోసపోయి ఒక పాజిటివ్ లైఫ్ అయితే చూస్తారు కానీ మీ పర్సన్ సిట్యుయేషన్ అయితే అలా కాదండి. ఇప్పుడు మీ పర్సన్ ఎలా ఉంది అంటే మీ పర్సన్ మీతో మాట్లాడాలనే ప్రయత్నంలో అయితే ఉన్నారు. అంటే వారి లైఫ్ అన్నది ఒక వరస్ట్ సిట్యుయేషన్‌లో అయితే ఉన్నారు. నేనిక్కడ ఎనర్జీస్ అన్నది ఎలా చూస్తానంటే ప్రశ్నాపరంగానే తీస్తానండి. మీ పర్సన్ సిట్యుయేషన్ ఏంటి అని అడిగితే ఎనర్జీస్ ఇలా రావటం అయితే జరిగింది. అలానే ఆ ఎనర్జీకి సంబంధించి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీశాను. నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ లైఫ్‌లో అసలు ఏం జరుగుతుందా అని ఎనర్జీస్ కూడా అడగడం అయితే జరిగింది. దీన్ని బట్టే నేను రీడింగ్ ఇస్తున్నానండి. మొదటిగా నేను ఎనర్జీస్ వచ్చాయో కూడా చెప్తాను. అలానే రీడింగ్ ఇస్తాను. ఇదొచ్చేసి టైమ్‌లెస్ రీడింగ్ అండి. అండ్ జనరల్ రీడింగ్ కూడా. ఈ రీడింగ్ అనేది ఎప్పుడు చూసినా మీకు వర్క్ అవుతుంది. ప్రెజెంటు స్టార్టింగ్ స్టేజ్‌లో అయితే మీ పర్సన్ సిట్యుయేషన్ అయితే ఉంది. ఇవి జరగబోయే సంఘటనలండి. ఎందుకంటే ఎనర్జీస్ ప్రశ్నాపరంగా తీస్తున్నాం కాబట్టి ఇది మొదటిలో ఉండే ఎనర్జీస్ అయ్యుంటాయి. అండ్ జరగబోయే ఎనర్జీస్‌గా కూడా ఉండబోతాయి. ఈ రీడింగ్ అన్నది నేను యాక్యురేట్‌గానే రీడింగ్ ఇస్తానండి. అండ్ అలానే ఎవరికైతే రెజొనేట్ అయితుందో వారు మాత్రమే ఈ రీడింగ్ తీసుకోగలరని అనుకుంటున్నాను. మీరొక 2 డేస్ ఆగాలండి. ఒక 2 డేస్‌లో ఒరిజినల్ కార్డ్‌తో నేను రీడింగ్ ఇస్తాను. రేపు, ఎల్లుండి వరకే ఈ సిస్టమ్ వర్క్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంటాయి. తర్వాత నుంచి ఒరిజినల్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే రీడింగ్ ఇస్తాను. నెక్స్ట్ ఈ రీడింగ్ వచ్చేసి మీ పర్సన్ సిట్యుయేషన్ గురించి ఎనర్జీస్‌ని అడగడం అయితే జరిగిందండి. మీ పర్సన్ లైఫ్ ఎలా ఉంది? అసలు మీ పర్సన్ సిట్యుయేషన్‌లో మీ గురించి అసలు ఏమైనా ఆలోచిస్తున్నారా? మీతో మాట్లాడాలని అనుకుంటున్నారా? అని ప్రశ్నాపరంగా ఎనర్జీస్ అయితే తీశానండి. రెండవ రీడింగ్ వచ్చేసి ఈ మొదటి రీడింగ్‌కి క్లారిఫికేషన్ అండ్ మూడో రీడింగ్ వచ్చేసి మీ పర్సన్ లైఫ్‌లో జరుగుతున్న సిట్యుయేషన్‌కి సంబంధించి ఉంటాయి. మొదటిగా ఇక్కడ మీ పర్సన్ మీ గురించి అసలు ఏమైనా ఆలోచిస్తున్నారా? అంటే పాజిటివ్‌గా ఉన్నారా? నెగెటివ్‌గా ఉన్నారా? దీనికి సంబంధించి ఇవి సఫర్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్‌లు 2 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తానండి. మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏమో అసలు మీ పర్సన్‌ని ఆలోచన అన్నది ఉన్నదా? ఆ ఆలోచన అన్నది ఏ విధంగా ఉంది? పాజిటివా? నెగెటివా? దీనికి సంబంధించి ఎనర్జీస్. మీ పర్సన్ మేనిఫెస్ట్ ఎనర్జీస్‌లో ఉన్నారు. కారణం కాంటాక్ట్ వాళ్ళు రావాలని అండ్ మాట్లాడాలని అనుకుంటున్నారండి మనస్ఫూర్తిగా. ఇప్పుడు ఒక అవసరమైతే ఉంది. మాట్లాడితేనే కానీ వారి లైఫ్‌లో జరుగుతున్న సిట్యుయేషన్‌కి పరిష్కారం అనేది దొరకదు. అండ్ ఈ కమ్యూనికేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి ఈ పర్సన్‌కి. ఎందుకంటే ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ అంటే ప్రెజెంటు వారి చుట్టూ ఉన్న వారితోటి వారికి వారున్న సిట్యుయేషన్ నుండి బయట పడలేరు. వారికి కాంటాక్ట్‌లో లేని వారి గురించి అండ్ మీ పర్సన్‌కి మంచి చేసిన వారి గురించి వారిప్పుడు ఆలోచిస్తున్నారు. ఇది లవ్ రీడింగ్ కాబట్టి మీ గురించేనండి. ఇప్పుడు మీ పర్సన్ మీ గురించైతే ఆలోచిస్తున్నారు. వారి లైఫ్‌లో ఏదో సిట్యుయేషన్ అయితే ఉంది. ఆ సిట్యుయేషన్ ఎలా ఉంది అంటే ఇప్పుడు వారి సిట్యుయేషన్ బాగుంటే మీతో మాట్లాడే అవసరం వారికి లేదు. కానీ సిట్యుయేషన్ బాగోలేదు కాబట్టి ఇప్పుడు మాట్లాడే పరిస్థితి అయితే వచ్చింది. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అంటే జీవితంలో లేని వారి గురించి ఆలోచిస్తూ అండ్ వారితో మాట్లాడాలని అనుకోవటం అండ్ మీ పర్సనే కాంటాక్ట్‌లోకి వస్తారనమాట. ఇప్పుడు మీ అవసరం లేకపోయినా సరే సిట్యుయేషన్ మీ అవసరం తీసుకొచ్చేలాగా కనిపిస్తున్నాయి. ఈ 2 ఎనర్జీస్ కార్డ్స్‌కి మనం క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీద్దామండి. ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్‌కి ఒక అవసరం ఉంది. ఒకరితో మాట్లాడాలి. మాట్లాడితే కానీ వారి ప్రాబ్లమ్ అన్నది సాల్వ్ అవ్వదు. అందుకే ఇప్పుడు మీతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? వారి లైఫ్‌లో ఏం జరుగుతుంది? మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు? దీనికి సంబంధించి ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్స్‌కి ఏమో 3 ఎనర్జీస్ కార్డ్స్ వస్తాయి. ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీస్ కార్డ్స్‌కి ఏమో 3 ఎనర్జీస్ కార్డ్స్ వస్తాయి.
మిడిల్ వన్ ఎనర్జీస్ కార్డ్స్ ఏమో అసలు మీ పర్సన్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు దీనికి సంబంధించి. రెండవ రీడింగ్లో ఈ 2 ఎనర్జీస్ కార్డ్స్కి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్ అండి. నెక్స్ట్ ఇవి సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్స్లో నేను 7 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తానండి. 7 ఎందుకు అంటే ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్స్కి ఏమో 3 అండ్ ఏస్ ఆఫ్ వ్యాండ్స్కి ఏమో 3 అండ్ సింగిల్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఏమో మీ పర్సన్ సిచ్యువేషన్ అనమాట. అసలు నిర్ణయం ఎలా ఉంది, ఏం జరగబోతుంది దీనికి సంబంధించి. మొదటిగా మిడిల్ వన్ ఎనర్జీస్ కార్డ్ అయితే తీస్తానండి. మీకు ఎడం వైపు ఉన్నదేమో ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్, కుడివైపు ఉన్నదేమో ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీస్. ముందుగా మిడిల్ వన్ ఎనర్జీస్ కార్డ్ తీస్తే జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. అంటే ఇప్పుడు మీ పర్సన్ కర్మ సిచ్యువేషన్ అనేది ఫేస్ చేస్తున్నారు. ఈ కర్మ సిచ్యువేషన్ ఎందుకు ఉందంటే వారి లైఫ్లో ఒక మంచి జరగాలి. ఆ మంచి ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరి వల్ల జరుగుతుంది అంటే ఇప్పుడు వీరి లైఫ్ అయితే అంత మంచిగా అయితే లేరండి. సంథింగ్ ఏదో జరుగుతుంది. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్ ఏంటి అంటే ఇప్పుడు మీ పర్సన్ మీకు మెసేజ్ చేయాలనుకుంటున్నారు. ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారంటే వారి లైఫ్లో ఎవరితోనే డిస్కనెక్ట్ అయ్యి మీకు కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారని ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. అసలు మీ పర్సన్ జస్టిస్ ఎనర్జీస్ కార్డు వచ్చిందంటే వేరే వారితోటి డిస్కనెక్ట్ అవ్వబోతున్నారండి. ఇప్పుడు వారి లైఫ్లో ఏం జరిగింది, ఏం జరగబోతుందో మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. ఈ ఎనర్జీస్ కార్డ్ ఏమో ఏం చెప్తుంది అంటే 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి వేరే వారితో మాట్లాడడం కానీ డైరెక్ట్గా మీతో మాట్లాడాలనుకోవడం కానీ ఏదో సంథింగ్ అయితే జరుగుతుంది. మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేస్తారు. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ మీ పర్సనల్ లైఫ్లో మోసపోయారంటండి. ఈ మోసపూరితమైన లైఫ్లో మిమ్మల్ని ఎలాగో మోసం చేశారు, వారి లైఫ్లో కూడా మోసపోవడం అయితే జరిగింది. అంటే ఇప్పుడు మీ పర్సన్ వచ్చేసి బ్యాడ్ కర్మ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. గుడ్ కర్మ ఏంటి, మీతో మాట్లాడితేనే వారి సమస్య నుండి బయటపడతారు. బ్యాడ్ కర్మ ఏంటంటే వారు చేసింది వారు తిరిగి రావడం అయితే జరిగింది. మీ విషయంలో ఎలా ఉన్నారంటే ద మూన్ ఎనర్జీస్ కార్డ్స్ అంటే చాలా ఆలోచిస్తున్నారండి మీ గురించి 24/7. ఒక రకంగా చెప్తే ఏడుస్తున్నారనమాట. నెక్స్ట్ ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో అసలు ఏం జరిగిందంటే బ్రేకప్ సిచ్యువేషన్ అయితే జరిగింది. బ్రేకప్ సిచ్యువేషన్ అనే కాదండి, ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. నమ్మక ద్రోహాలు, మోసాలు అన్నీ కనిపిస్తున్నాయి. మొదటి రీడింగ్కి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్ అండి ఇవి. అసలు మీ పర్సన్ను మీతో ఎందుకు మాట్లాడాలి అనుకుంటున్నారు, వారి లైఫ్లో ఏం జరిగిందంటే మీ పర్సన్ మిమ్మల్ని కాకుండా వేరే వారిని మ్యారేజ్ చేసుకోవడం కానీ అండ్ రిలేషన్ పెట్టుకోవడం కానీ సంథింగ్ ఏదో జరిగింది. ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడడానికి కారణం కూడా ఈ సిచ్యువేషన్సే. ఇప్పుడు మీ పర్సన్ బ్యాడ్ కర్మ సిచ్యువేషన్లో అయితే ఉన్నారండి. మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో ఇప్పుడు వారు అదే బాధపడుతున్నారు. వేరే వారు వల్ల చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అంటే మీ పర్సన్కి మిమ్మల్ని మోసం చేసినప్పుడు మీరు ఎంత బాధపడ్డారో అలాంటి సిచ్యువేషన్సే ఫేస్ చేస్తున్నారు. అంటే ఆ పెయిన్ అన్నది ఇప్పుడు తెలుస్తుంది. మీరు ఎంత ఏడ్చారో అలానే మీ పర్సన్ ఏడుస్తున్నారు. అండ్ మీరు ఎలాగా బ్రతిమలాడుకున్నారో మీ పర్సన్ విషయంలో, మీ పర్సన్ పట్టించుకోకుండా వారి లైఫ్ వారు చూసుకున్నారు. అవన్నీ మీ పర్సన్ అయితే గుర్తొస్తున్నాయండి. మీతో మాట్లాడి అసలు వారి లైఫ్లో ఏం జరిగిందో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. కానీ కొంచెం భయపడుతున్నారు, బాధపడుతున్నారు. మిమ్మల్ని ఎలాగో ఏడిపించారు, వారు ఏడుస్తున్న దానికి మీరు ఏమంటారా అన్న భయం. మెసేజ్ చేయాలనుకుంటున్నారు కానీ చేయలేని సిచ్యువేషన్. ఇక్కడ మీకు సంబంధించిన వారితో కానీ అండ్ డైరెక్ట్గా మీతో మాట్లాడడం కానీ చెయ్యాలి అనుకుంటున్నారు. ఎందుకంటే వారి లైఫ్లో ఉన్నవారు మోసపూరితమైన వారు ఎవరైనా కావచ్చండి. వారి ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, రిలేషన్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు. ఈ సిచ్యువేషన్స్లో మీ పర్సన్ వారి వల్ల మోసపోయారు కానీ మిమ్మల్ని మోసం చేసింది ఇప్పుడు మీ పర్సన్కి మోసం అన్నది వేరే వారి వల్ల మోసపోవడం అయితే జరిగింది. అంటే ఇప్పుడు కర్మ అన్నది మీ పర్సన్ అయితే అనుభవించుకుంటున్నారు. మీ పర్సన్ లైఫ్లో ప్రతి సిచ్యువేషన్ మీతో అయితే షేర్ చేసుకుంటున్నారండి. వారికి బాధ వచ్చినా మీరే, కష్టం వచ్చినా మీరే, ఏదైనా సరే మీరున్నారన్న ధైర్యం అన్నది కనిపిస్తుంది. జస్టిస్ అన్నది మీ దగ్గర తప్ప ఎక్కడ దొరకదని వారు అనుకుంటున్నారు. ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడడానికి కారణం కూడా మీ పర్సన్ లైఫ్లో అయితే మంచిగా అయితే లేదండి. వరస్ట్ సిచ్యువేషన్. ఇక్కడ మిడిల్ వన్ ఎనర్జీస్ కార్డ్ అన్నది చాలా బ్యాడ్
ఇంకా ఎలా చెప్పాలో కూడా తెలీదు అలాంటి ఎనర్జీస్ కార్డ్. ఎందుకంటే అవతల వారు మీ పర్సనల్ లైఫ్‌తో ఆడుకుంటున్నారు. మిమ్మల్ని ఎలాగా ఇబ్బంది పెట్టారో అవతల వారేమో మీ పర్సన్ తోటి ఆడుకుంటున్నారనమాట. ఇప్పుడు మీ పర్సన్ సిట్యుయేషన్ వచ్చేసి ఇలా ఉన్నాయి. నెక్స్ట్ అసలు మీ పర్సనల్ లైఫ్‌లో ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది? దీనికి సంబంధించి ఇక్కడ 10 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తామండి. అంటే ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్‌లో అసలు ఏం జరుగుతుంది? దీనికి సంబంధించి ఉంటాయి అండ్ జరగబోయేవి కూడా ఉంటాయి. అండ్ అలానే మీ గురించి కూడా వారి ఆలోచన అయితే ఉందా? ఇప్పుడు మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఆ మాట్లాడే దానిలో కూడా అసలు మీతో ఎలా మాట్లాడాలనుకుంటున్నారు? మీకేం చెప్పాలనుకుంటున్నారు? దీనికి సంబంధించి ఎనర్జీస్ కార్డ్. మొదటిగా అసలు మీ పర్సన్ సిట్యుయేషన్ మిమ్మల్ని అయితే ఎక్కువ తలుచుకుంటున్నారండి. ఆ తలుచుకున్నది దేనికి అంటే మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారని కూడా వారు ఒప్పుకున్నారు. అండ్ మీరు ఎలాంటి వారంటే మీ పర్సన్ అయితే మార్చారని వారైతే అనుకుంటున్నారు. ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారండి. మీ పర్సన్‌లో మార్పుకి కారణం కూడా మీరే అన్నట్టు వారున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇది మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారండి. మీ లైఫ్‌లో అసలు మీరు ఎలా ఉన్నారు? మీరు వారితో మాట్లాడతారా లేదా? ఏమైనా చెప్తే వినే పరిస్థితిలో ఉన్నారా లేదా? దీని క్లారిఫికేషన్ కూడా ఇక్కడ వచ్చింది. 3 ఆఫ్ పెంటికల్స్ అయితే వచ్చిందండి. ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడాలని వేరే వారి చేత మాట్లాడించాలని అనుకుంటున్నారు. వారి ప్రయత్నం మీద వారు ఉన్నారు. అలాగే నెక్స్ట్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందంటే ఇప్పుడు మీ పర్సన్ కర్మ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. ఈ కర్మ ఎలా ఉందంటే మీ వరకు వచ్చేలాగా మీతో మాట్లాడేలాగా సిచ్యువేషన్స్ అయితే క్రియేట్ అయ్యాయి. దీనికి కారణం ఏంటంటే మీరు తప్ప వారి లైఫ్లో సపోర్ట్గా ఎవరు ఉండరని ఇప్పుడు మీ పర్సన్కి అయితే తెలిసి వచ్చిందండి. అంటే ఇప్పుడు మీ పర్సన్ మీకు కంట్రోల్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది కూడా. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇప్పుడు మీ పర్సన్ మీతో కాంటాక్ట్లోకి వచ్చి మీతో అయితే చాలా మంచిగా అయితే మాట్లాడతారు. ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్ మనసులో మీరు ఎలాంటి వారు అండ్ మీరు వారిని అర్థం చేసుకున్నట్టు ఎవరు అర్థం చేసుకోరని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. ఇప్పుడు మీ పర్సను ఎంత మనీ మైండెడ్ పర్సనో అలాంటి వారు మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారు. ఇప్పుడు వారికి అన్నిటికన్నా మీరే ఎక్కువైపోయారు. మీ పర్సనల్ లైఫ్‌లో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడాలని ప్రయత్నాలైతే చేస్తున్నారండి. ఆ ప్రయత్నాలు ఎలా ఉన్నాయి అంటే వారి ఫ్రెండ్స్ చేత మాట్లాడించడం కానీ, ఎవరైనా పెద్దల చేత మాట్లాడించడం కానీ సంథింగ్ ఏదో జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడేంత ధైర్యం కూడా వారికి లేదండి. కానీ మీరున్నారనే ధైర్యం కూడా కనిపిస్తుంది. మీరు ఎలాంటి వారో వారికి తెలుసు. ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే మీలాంటి వారు వారికి దొరకడం ఒక లక్‌గా ఫీల్ అవుతున్నారు. అంటే ఇక్కడ కర్మ అన్నది జీవితం అంటే ఎలా ఉంటుందో నేర్పించింది. అంటే ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని ఎలా మోసం చేశారు, ఎంత ఘోరంగా మోసం చేశారు. ప్రెజెంట్ వారి లైఫ్‌లో కూడా అందరి చేత మోసపోతున్నారు. మీరు బాధపడ్డారు కదా! డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం, ఏడవటం, మీ పర్సన్ తోటి ఎంత ఇదిగా మాట్లాడినా పట్టించుకోలేదు కదా! ఇప్పుడు ప్రతి సిట్యుయేషన్ దానికి డబుల్ మీ పర్సన్ అయితే ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్ అన్నది. ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే జీవితంలో అన్నీ ఉన్నా సంతోషం అన్నది ఉంటుందనుకున్నారు కానీ సంతోషాలు వెతుక్కుని మీలాంటి వారిని వదులుకున్నామా అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది. అంటే అన్ని సంతోషాలు కలిస్తేనే మీరని ఇప్పుడు మీ పర్సన్ అయితే అర్థం చేసుకున్నారండి. ఇప్పుడు మీ పర్సన్ చేతిలో మీరు ఒక అపురూపమైన వారిలాగా కనిపిస్తున్నారు. మీరు ఒక బంగారంలా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని చూసినా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని తలుచుకున్న ఒక ధైర్యం అన్నది కనిపిస్తుంది. అంటే ఇప్పుడు బ్యాడ్ కర్మలో మీ పర్సన్ అయితే ఉన్నారు. ఈ బ్యాడ్ కర్మలో బయటపడాలి అంటే అండ్ వారు హీల్ అవ్వాలన్నా సరే మీరే వారికి అసలైన మందు అన్నట్టు మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. ఇక్కడ ఎనర్జీస్ అయితే మీ పర్సన్ లైఫ్‌లో జరుగుతుంది, జరగబోయేది కూడా మీ పర్సన్ మీతో మాట్లాడాలని చాలా అంటే చాలా ప్రయత్నాల మీద అయితే ఉన్నారండి. ఆ ప్రయత్నాలు ఎలా ఉన్నాయంటే మీరు అసలు దొరకరు. కాలం కూడా మిమ్మల్ని కలిపేలా అయితే చేయదండి. మీ పర్సన్ మిమ్మల్ని ఈజీగా వదిలేసి వెళ్ళిపోయినా సరే మళ్ళీ వారి లైఫ్‌లో నెగెటివ్ సిట్యుయేషన్స్ ఉన్నాయి కదా అని మీ లైఫ్‌లోకి రావాలని, మీతో మాట్లాడాలని ప్రయత్నాలు చేస్తారు కానీ కొంచెం ఇబ్బందులైతే ఎదుర్కొంటారు.
ఆ ఇబ్బందులు ఎలా ఉంటాయంటే మీ విలువ తెలుసుకునేలాగా ప్రతి సెకను, ప్రతి సిట్యుయేషన్ మీరు అందుబాటులో లేకపోతే వారికి ఎన్ని కష్టాలుంటాయో మీ పర్సన్ అయితే తెలుసుకుంటారని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేవి సూచిస్తున్నాయి. మీ పర్సన్ మాట్లాడే ప్రయత్నాలు ఉన్నారని అందుకనే అన్నానండి. మీరైతే మీ పర్సన్ అందుబాటులో అయితే ఉండరు. ఎందుకంటే వారు మాట్లాడే టైంలో మీరు అంత ఈజీగా అయితే దొరకరు. ఎందుకంటే కాలం ఆడించే సిట్యుయేషన్స్ అండి. మీ పర్సన్‌కి ఎంత దూరం చేస్తే మిమ్మల్ని అంత దగ్గరవ్వాలని అనుకుంటున్నారని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేవి సూచిస్తున్నాయి. ఇవండి ఈరోజు ఎనర్జీస్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్‌తో అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.